ఓకే. ఈరోజు టాపిక్ వచ్చేసి యుఐ నావిగేషన్ కంట్రోలర్. ఓకే. ఓకే. సో ఓకే. నేను కొత్త ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేస్తాను యుఐ నావిగేషన్ కంట్రోల్ కోసం. బ్యాచ్ 4. ఓకే. సో మనకు అంతకుముందు ప్రెజెంట్ అండ్ డిస్మిస్ ఐడియా ఉంది కదా, ఒక వ్యూ కంట్రోలర్ నుంచి ఇంకో వ్యూ కంట్రోలర్కి మూవ్ అవ్వడానికి. సేమ్ ప్రెజెంట్ అండ్ డిస్మిసే కాకుండా నావిగేషన్ కంట్రోలర్ యూజ్ చేసి పుష్, పాప్ ఇటువంటివి చేయొచ్చు. ఓకే. ఒక కంట్రోలర్ నుంచి ఇంకో కంట్రోలర్కి మూవ్ అవ్వచ్చు. 1 సెకండ్. సో ఇది నార్మల్గా వ్యూ కంట్రోలర్. ఓకే. నేను క్లాస్ పేరేంటి యుఐ వ్యూ కంట్రోలర్ అని ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ మన క్లాస్ పేరెంట్ ఉంటుంది కదా, యుఐ వ్యూ కంట్రోలర్. అలాగే యుఐ నావిగేషన్ కంట్రోలర్ ఉంటుంది. యుఐ నావిగేషన్ కంట్రోలర్ ఎలా ఇవ్వాలంటే, ఒక వ్యూ కంట్రోలర్కి ఒకటనే కాదు, మల్టిపుల్ వ్యూ కంట్రోలర్స్ అన్ని కూడా ఒక బాక్స్లో పెట్టినట్టు అనమాట. యుఐ వ్యూ కంట్రోలర్ వచ్చేసి చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఐ వ్యూ కంట్రోలర్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను. ఓకే. సో ఇక్కడ వ్యూ కంట్రోలర్ ఉంది. ఇలా ట్యాప్ చేసి దీనికి ఇక్కడ బటన్ ఉంటుంది మనకి, ఇక్కడ నావిగేషన్ కంట్రోలర్ అని ఇచ్చామనుకోండి, ఈ వ్యూ కంట్రోలర్కి నావిగేషన్ కంట్రోలర్ అనేది వస్తుంది. ఓకే. అలా కాకపోయినా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఎడిట్లోకి వెళ్ళినా, ఎడిట్లో కూడా ఉంటుంది ఎంబెడెడ్ ఇన్ నావిగేషన్ కంట్రోలర్. ఓకే. ఇలా చేసినా వస్తుంది. ఓకే. ఒక్కటి చాలన్నమాట. ఒక నావిగేషన్ కంట్రోల్ నుంచి ఇంకో నావిగేషన్ కంట్రోల్ ఇలా అవసరం లేదు. సో దీన్ని రూట్ వ్యూ కంట్రోలర్ లాగా సెట్ చేస్తున్నాను. ఇనిషియల్ వ్యూ కంట్రోలర్. ఓకే. ఇక్కడ ఇదొక్క క్లాసే ఉన్నప్పుడు డిఫరెన్స్ ఏమీ రాదు. నేను ఇప్పుడు జస్ట్ రన్ చేస్తే ఏమవుతుంది, జస్ట్ ఈ కంట్రోలర్ చూపించేస్తుంది. సో మనకి డిఫరెన్స్ కూడా తెలియదు కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. సో రన్ చేస్తున్నాను. ఇంకా లాంచ్ స్క్రీన్ ఇప్పుడు మనకి అయితే టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇంకోసారి రన్ చేస్తాను. నార్మల్గా ఇంత టైం తీసుకోదు, బట్ ఎందుకో మేబీ సిస్టమ్స్లో ఉన్నందుకు తెలియదు. కూడా ఎక్కువ రన్నింగ్లో లేవు కదా. ఓకే. సిమ్యులేటర్ ఫస్ట్ టైం ఓపెన్ అయినప్పుడు నాకు కూడా టైం పడుతుంది. నెక్స్ట్ టైం కొట్టినప్పుడు
రన్ కొట్టినప్పుడు ఇమీడియట్గా వచ్చేది. యాక్చువల్ రన్ చేశాను 2 times చేశాను. ఇది థర్డ్ టైం మళ్ళీ రన్ అవుతుంది. బట్ ఈవెన్ ఇట్స్ టేకింగ్ టైం. ఓకే ఫైన్. ఇక్కడైతే చేంజ్ అయితే ఏముండదు అనమాట. నార్మల్ ఈ వ్యూ కంట్రోలర్ అనేది కనిపిస్తుంది. పెద్ద డిఫరెన్స్ అంటూ ఏముండదు. మనం ఎప్పుడైతే ఒక వ్యూ కంట్రోలర్ నుంచి ఇంకో వ్యూ కంట్రోలర్కి మూవ్ చేస్తామో అప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకే, ఇది ఒక వ్యూ కంట్రోలర్. దానికైతే నావిగేషన్ కంట్రోలర్ అనేది రూట్ వ్యూ కంట్రోలర్ లాగా ఇచ్చాము. నావిగేషన్ కంట్రోల్ నుంచి మెయిన్ వ్యూ కంట్రోలర్ వస్తుంది. సో ఒక వ్యూ కంట్రోలర్ తీసుకుంది. సారీ, ఒక వ్యూ కంట్రోలర్ తీసుకుంటాను. ఇదైతే తెలిసిందే కదా, ఆల్రెడీ ప్రెజెంట్ డిస్మిస్ అప్పుడు చూపించిందే కదా. ఇంకో వ్యూ కంట్రోలర్కి వెళ్ళాలంటే ఇంకో వ్యూ కంట్రోల్ మనం తీసుకోవాలి. మనం మల్టిపుల్ తీసుకుందాం. ఒక 3-4 తీసుకుంటాను. ఓకే, సో మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సైడ్ బై సైడ్ పెట్టుకోవచ్చు, అప్ సైడ్ డౌన్ సైడ్ పెట్టుకోవచ్చు, నో ఇష్యూ. సో నేను ఇక్కడ ఇది మెయిన్ వ్యూ కంట్రోలర్. ఇది ఇంకా లోడ్ అవ్వలేదు. సంథింగ్ హ్యాపెన్ టు దిస్. నా ఐడియా ప్రకారం అది రూట్ వ్యూ కంట్రోలర్ ఏమైనా మిస్ అయిందా సార్ చూస్తాను. ఓకే, ఇందాక నేను నావిగేషన్ కంట్రోల్ వచ్చి డిలీట్ చేశాను కదా, డిలీట్ చేసినప్పుడు కనెక్షన్ మిస్ అయినట్టుంది. ఇప్పుడు నావిగేషన్ కంట్రోల్ ఇస్తాను ఫ్రెష్గా. ఓకే, ఓకే, అది ఇష్యూ. ఇందాక నేను 2 times నావిగేషన్ కంట్రోల్ ఇచ్చి ఒకటి డిలీట్ చేసి ఇనిషియల్ వ్యూ కంట్రోల్గా పెట్టాను, బట్ ఏదో కనెక్షన్ మిస్ అయిన ఉంటుంది. నో ఇష్యూ. ఇక్కడ ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా అంటే ఏమీ తెలియదు ప్రస్తుతానికి. ఒకటే వ్యూ కంట్రోలర్ ఓపెన్ అయింది, దానికి నావిగేషన్ కంట్రోలర్ అయితే ఉంది, బట్ డిఫరెన్స్ అంటూ యూఐలో ఏమీ లేదు. ఓకే, దెన్ మనం ఎప్పుడైతే ఒక వ్యూ కంట్రోలర్ నుంచి ఇంకో వ్యూ కంట్రోల్కి మూవ్ అవుతామో అప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఇక్కడ నేను బటన్స్ తీసుకుంటాను. మనం మూవ్ అవ్వాలంటే ఏదో ఒక ఇంటరాక్షన్ అయితే ఉండాలి కదా, యూజర్ ఇంటరాక్షన్. దాన్ని మీరు ట్యాప్ చేసినప్పుడు, స్వైప్ చేసినప్పుడు ఏదో ఒకటి. సో నేను బటన్స్ తీసుకుంటాను. బటన్స్. ఓకే, నేను బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేస్తాను, ఎందుకంటే బటన్స్ బ్లూ ఉంటే బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూనే ఉంటే సరిగ్గా కనిపించదు కదా. సో ఎల్లో తీసుకున్నా. ఓకే, మీ బటన్స్ సపోజ్ నేను ఏ అనే క్లాస్ తీసుకుంటాను అనుకోండి అలా. సో ఇక్కడ నుంచి మన రైట్ ట్యాప్ ఇచ్చి యాక్షన్. మనకి అంతకుముందు ఏంటి షో ఒకటి చూసాం కదా, షో డీటెయిల్ ఇలా అయితే చూసాం కదా. ప్రజెంట్ చేసేటప్పుడు కూడా సెగ్యూస్ ద్వారా షో డీటెయిల్, ప్రజెంట్ మోడల్, ప్రజెంట్ యాజ్ పాప్ ఓవర్ ఇవన్నీ చూసాం. ఇవి రెండు డెప్రికేటెడ్, కష్టం ఉంటాయి. సో షో వచ్చేసి ప్రజెంట్కి వర్క్ అవుతుంది. ఓకే, అండ్ షో డీటెయిల్, షో వచ్చేసి నావిగేషన్ ఉంటే పుష్ అయిపోతుంది, నావిగేషన్ లేకపోతే ప్రెజెంట్ అవుతుంది. షో డీటెయిల్ తీసుకున్నాం అనుకో, నావిగేషన్ ఉన్నా లేకపోయినా కూడా ప్రెజెంటే అవుతుంది. ఓకే, ఇప్పుడు చూస్తాం. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి సమ్ బ్రౌన్ ఇస్తున్నాను, దీనికి వచ్చేసి సమ్ గ్రీన్ ఇస్తున్నాను. ఒకే బటన్కి 2 యాక్షన్స్ ఇస్తే వర్క్ అవ్వదు కదా. సో నేను యాక్షన్స్ అనేవి తీసేస్తున్నాను, ఇంకో బటన్ తీసుకుంటాను. ఇది వచ్చేసి నేను నావిగేషన్ కంట్రోల్లో ఏంటంటే పుష్ పాప్ అని ఇలా ఉంటాయి. సో నేను పుష్ అని పెడతాను. మనం కాపీ చేయాలంటే బటన్ని జస్ట్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే కాపీ అయిపోతుంది. ఓకే, ప్రెజెంట్ ఏ. ఓకే, ఇది ఏ క్లాస్.
ఈ బటన్ ప్రెస్ చేస్తే ఏం చేయాలంటున్నాను నేను, పుష్ అవ్వాలి. షో చేస్తే నావిగేషన్ కంట్రోల్ ఉంటే పుష్ అయిపోతుంది. ఆటోమేటిక్గా బ్యాక్ బటన్ అనేది వస్తుంది. నావిగేషన్ బార్ వచ్చేస్తుంది, దాంట్లో బ్యాక్ బటన్ అనేది వస్తుంది నావిగేషన్ కంట్రోల్ ఉన్నప్పుడు. తర్వాత వస్తుంది ఇది వచ్చేసి నేను షో డీటెయిల్ అని పెడతాను. షో డీటెయిల్ అని పెడితే మనకి బ్యాక్ బటన్ రాదు. ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు జస్ట్ ప్రెజెంట్ అవుతుంది. ఓకే, చూద్దాం. సో పుష్ చేశాను, ఈ కంట్రోలర్కి మూవ్ అయింది. బై డిఫాల్ట్ బ్యాక్ బటన్ వచ్చింది. బ్యాక్ ప్రెస్ చేస్తే బ్యాక్ వచ్చేసింది. ప్రెజెంట్ చేశాను. ప్రెజెంట్ ఎలా, ఇట్లా పార్షియల్గా ప్రెజెంట్ అయిపోయింది. ఓకే, నేను డ్రాగ్ చేసేస్తే డిస్మిస్ అయిపోతుంది. ఇది ప్రెజెంట్, డిస్మిస్, పుష్. ఈ బ్యాక్ బటన్ మీద ప్రెస్ చేస్తే పాప్ అవుతుంది అనమాట. పాప్ అంటారు, పుష్ పాప్ నావిగేషన్ కంట్రోల్ యూజ్ చేసినప్పుడు. అదే ప్రెజెంట్ చేసాం, ప్రెజెంట్, డిస్మిస్. ఓకే, ఇలా ఇది బై డిఫాల్ట్ వస్తుంది. మనకు కావాలంటే నేమ్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ కంట్రోలర్ నుంచి సెగ్యూ ద్వారా ఇది వచ్చాను. అలాగే మనకు ఇంకో కంట్రోలర్ నుంచి ఇంకో కంట్రోలర్కి వెళ్ళాలి అంటే, సపోజ్ ఇది పుష్ టు ఏ అని చెప్పేసి నేను ఇక్కడికి పుష్ చేస్తున్నాను. ఇది క్లాస్ ఏ అనుకుందాం. సపోజ్ ఇంకో బటన్ తీసుకుని ఇక్కడ పెట్టేసి నేను పుష్ చేశానంటే ఈవీ కంట్రోలర్ కూడా పుష్ చేయొచ్చు. పుష్ టు బి. షో డీటెయిల్ చేస్తే ప్రెజెంట్ అవుతుంది, షో చేస్తే పుష్ అవుతుంది. ఒక్కదానికి నావిగేషన్, ఒక వ్యూ కంట్రోలర్ కనుక మనం నావిగేషన్ ఇచ్చామంటే అక్కడ నుంచి ఫ్లో వెళ్తుంది అంటే పుష్ చేసుకుంటూ వాటన్నింటికి కూడా నావిగేషన్ కంట్రోల్ ఉంటుంది. నావిగేషన్ బార్ వచ్చేసి బై డిఫాల్ట్ బ్యాక్ బటన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో నేను ఇక్కడ నుంచి జస్ట్ ప్రెజెంట్ చేశాను అనుకోండి, ప్రెజెంట్ చేసిన దానికి బ్యాక్ బటన్ రాదు. కావాలంటే ఇంకో బటన్ తీసుకొని ప్రెజెంట్ సి. ఓకే, బటన్ తీసుకున్నాను. ఈ బటన్ నుంచి నేను జస్ట్ ఇలా ఇచ్చేస్తున్నాను. షో ఇచ్చేస్తే నావిగేషన్ కంట్రోల్ దీనికి కూడా అప్లై అయిపోతుంది. సో షో డీటెయిల్ పెట్టేస్తే ప్రెజెంట్ అవుతుంది. ఓకే, ప్రెజెంట్ అయినప్పుడు ఏంటి, బ్యాక్ బటన్ అనేది బై డిఫాల్ట్ రాలేదు. సో ఫస్ట్ వచ్చేసి ఈ ఇనిషియల్ వ్యూ కంట్రోల్ వచ్చింది, పుష్ చేస్తే ఈ గ్రీన్ వ్యూ కంట్రోలర్ వచ్చింది, క్లాస్ బి అని చెప్పి క్లాస్ ఏ వచ్చేసి పుష్ టు బి అని చేస్తే ఈ బ్రౌన్ వ్యూ కంట్రోలర్ అనేది వచ్చేసింది. బ్యాక్ చేస్తే మళ్ళీ గ్రీన్ వస్తుంది, మళ్ళీ బ్యాక్ చేస్తే ఎల్లో వస్తుంది. ఇది పుష్ పాప్. మనం ఎన్ని వ్యూ కంట్రోలర్స్ ముందుకెళ్ళినా మళ్ళీ బ్యాక్ 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 వచ్చేసి అదే వ్యూ కంట్రోలర్కి రావచ్చు. ఓకే, సేమ్ ఇప్పుడు పుష్ చేసిన తర్వాత ప్రెజెంట్ సి అని అనుకోండి, దీనికి బ్యాక్ బటన్ రాదు ఎందుకంటే ప్రెజెంట్ అయింది. మళ్ళీ పుష్ చేస్తే అందుకు దానికి కూడా బ్యాక్ బటన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇది పుష్ పాప్. ఇది సెగ్యూస్ ద్వారా. ఓకే, సెగ్యూస్ ద్వారా పుష్ చేయాలంటే ఇలా జస్ట్ యాక్షన్ తీసుకొని ఆ యాక్షన్లో మనకి షో అని ఇచ్చేస్తే ఆల్రెడీ నావిగేషన్ కంట్రోల్ ఉన్న క్లాస్ అయితే ఆ నావిగేషన్ అప్లై వెళ్ళిపోతుంది. ఓకే, ఇదే ప్రోగ్రామేటిక్గా చేయాలంటే. ఓకే, ప్రోగ్రామేటిక్ ఎలా చేయాలో చూద్దాం. సో నేను ఈ బటన్ ఇంకా యూజ్ చేయాలనుకోవట్లేదు. సో ఇక్కడ పైన పెట్టేసి దీనికి ప్రెజెంట్ విత్ సెగ్యూ అని పేరు పెట్టేస్తుంది, తర్వాత కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకే, పుష్ ఇది కూడా విత్ సెగ్యూ నాకు అవసరం లేదు ఇప్పుడు, ఎందుకంటే నేను ఇంకా కొత్త బటన్స్ తీసుకొని వాటికి ప్రోగ్రామేటిక్గా కోడ్ రాస్తాను. ఓకే, ఓకే ఇది. సో నేను కొత్త బటన్స్ అయితే తీసుకోవాలి కదా. సో నేను ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ అయినా పుష్ చేయగలను. ప్రోగ్రామేటిక్గా చేయాలి కాబట్టి మనకు సెగ్యూస్ ఏం అవసరం లేదు, ఒకటే బటన్ చాలు. ఆ ఒక్క బటన్ నుంచి మనం ఏ కంట్రోలర్ కావాలంటే ఆ కంట్రోలర్కి పుష్ చేయొచ్చు. నేను ఈ కంట్రోలర్ నుంచి ఇదే ఏ కంట్రోలర్ కావాలంటే ఈ 4లో ఆ కంట్రోలర్కి నేను మూవ్ చేసుకోగలను.
ఓకే, లేదు ఈ ఇనిషియల్ వీ కంట్రోలర్కే మళ్ళీ ఇంకో వీ కంట్రోలర్ క్రియేట్ చేసి మూవ్ చేయాలంటే చేయొచ్చు. మల్టిపుల్ వీ కంట్రోలర్స్ క్రియేట్ చేసుకోవచ్చు కదా. ఓకే, సో దీనికి బ్యాక్ బటన్ యాక్షన్ తీసుకుంటాను, ఐ మీన్ బటన్ యాక్షన్ తీసుకుంటాను. ఈ కంట్రోలర్ యాక్షన్ మూవ్ టు నెక్స్ట్, ఏదో ఒక నేమ్, సమ్ నేమ్ అంతే. సో మూవ్ టు నెక్స్ట్ అనేది నేను పెట్టాను. సో ఇక్కడ కూడా టైటిల్ మూవ్ టు నెక్స్ట్ అని పెడుతున్నాను. అండ్ ఇంకోటి ఏంటి, మనకి ఒక కంట్రోలర్ నుంచి ఇంకో కంట్రోల్ ప్రోగ్రామేటికల్గా మూవ్ చేయాలి అంటే వాటి క్లాస్ నేమ్స్ ఉండాలి, స్టోరీ బోర్డ్ ఐడెంటిఫైర్ ఉండాలి. లాస్ట్ టైం ప్రెజెంట్ చేసేటప్పుడు చూసాం కదా. ఓకే, సెల్ఫ్ డాట్ స్టోరీ బోర్డ్ డాట్ ఇనిషియేట్ వీ కంట్రోల్ విత్ ఐడెంటిఫైర్ అని వస్తుంది. అలా కావాలి అంటే మనం వీటన్నిటికీ క్లాసెస్ తీసుకోవాలి, ఈ 4 సో మనం ఇంకో ఫైల్ క్రియేట్ చేసుకొని అందులో అయినా తీసుకోవచ్చు. ఓకే, ఇంకో ఫైల్లో కోకో టచ్ క్లాస్ తీసుకొని ఇక్కడ వీ కంట్రోలర్ సెలెక్ట్ చేసుకుంటే వీ కంట్రోలర్ ఫైల్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇది వీ కంట్రోలర్ అని ఉంది బై డిఫాల్ట్. ఇక్కడ నేను సరే ఏ వీ కంట్రోలర్ అని తీసుకుంటాను. సో షార్ట్కట్లో ఏబీసీ అని తీసుకుంటాను. ఓకే, డన్. ఇది క్రియేట్ అయిపోయింది. సో ఇది నేను అసైన్ చేయొచ్చు. అలాగే నేను ఒకటే ఫైల్లో కూడా మల్టిపుల్ వీ కంట్రోలర్స్ తీసుకోవచ్చు. ఓకే, మనం సో ఇది నేను కాపీ చేశాను, జస్ట్ 4 వీ కంట్రోలర్స్ మనం కొత్తది తీసుకుంది. సో 4 వీ కంట్రోలర్స్కి నేను జస్ట్ అలా కాపీ పేస్ట్ చేసి నేమ్స్ చేంజ్ చేస్తున్నాను అంతే. ఓకే, అలాగే స్టోరీ బోర్డ్లోకి వచ్చి వీటికి నేమ్స్ అసైన్ చేస్తున్నాను. అది ఏబీసీ. రియల్ టైంలో మరీ ఇంత షార్ట్కట్లు తీసుకోకూడదు. నేనేమంటే మళ్ళీ అంత టైప్ చేసి అంత టైం ఎందుకని చెప్పేసి నేను షార్ట్కట్లు తీసుకున్నాను. కనీసం కొంచెం నేమ్ ఉండాలంట, అండ్ అంత ఛాన్స్ రాదు ఏ బి అనేది తీసుకోవడానికి. అది ఏదైతే ఫంక్షనాలిటీ ఉంటుందో దాని రిలేటెడ్గానే మనం క్లాస్ నేమ్స్ తీసుకుంటాం. ఓకే, సపోజ్ ప్రొఫైల్ చూపించే వీ కంట్రోల్ అయితే ప్రొఫైల్ వీ కంట్రోలర్, ప్రొఫైల్ వీసీ అని అలా. ఓకే, సైన్అప్ అయితే సైన్అప్ వీ కంట్రోలర్, సైన్ ఇన్ వీ కంట్రోలర్, ఇలా ఉంటాయి నేమ్స్. ఓకే, ఇవి 4 క్లాసెస్, వాటికి నేమ్స్ ఇచ్చేసాను, ప్లస్ ఐడెంటిఫైర్స్ కూడా ఇవ్వాలి. సో నేను ఇదే నేమ్ని ఐడెంటిఫైర్గా కూడా ఇస్తున్నాను, స్టోరీ బోర్డ్ ఐడెంటిఫైర్. మనకు స్టోరీ బోర్డ్ ఐడెంటిఫైర్ అంటే మనం గెట్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇలా. ఓకే, ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను మూవ్ టు నెక్స్ట్ అన్నాను కదా. సో మనం ఒక వీ కంట్రోల్ అయితే క్రియేట్ చేద్దాం. సో వీ కంట్రోల్ క్రియేషన్ వచ్చేసి మనం ఐడెంటిఫైర్తో చేస్తాం. అది ఖచ్చితంగా క్రియేట్ అవుతుందా లేదా అనేది చెప్పడానికి రాదనమాట, అది ఆప్షనల్ వాల్యూ. ఓకే, అందుకోసం గాడ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాను. గాడ్ లెట్ నెక్స్ట్ వీసీ ఈక్వల్స్ టు సెల్ఫ్ డాట్. సెల్ఫ్ అంటే ఏంటి, ఈ క్లాస్, ఈ వీ కంట్రోలర్ క్లాస్. సెల్ఫ్ డాట్ స్టోరీ బోర్డ్ అంటే ఈ క్లాస్ యొక్క స్టోరీ బోర్డ్, ఇది ఏదైతే ఉందో స్టోరీ బోర్డ్ అదే స్టోరీ బోర్డ్లో. ఓకే, ఇనిషియేట్ విత్ వీ కంట్రోలర్ విత్ ఐడెంటిఫైర్. ఓకే, యాజ్ ఏబీసీ. నేను ఫస్ట్ వీ కంట్రోలర్కి మూవ్ అవ్వాలనుకుంటాను, ఏబీసీ రిటర్న్. అండ్ ఇక్కడ ఏంటి, స్ట్రింగ్ ఇవ్వాలి, ఏది, స్టోరీ బోర్డ్ ఐడెంటిఫైర్, ఆ కంట్రోలర్ యొక్క స్టోరీ బోర్డ్ ఐడెంటిఫైర్ ఇవ్వాలి. అది నేను ఏబీసీ అనే పెట్టాను కదా. సో అదే. తర్వాత సెల్ఫ్, నార్మల్గా ఏంటి ప్రెజెంట్ చేయడానికి సెల్ఫ్ డాట్ ప్రెజెంట్ అని యూజ్ చేస్తాం. ప్రెజెంట్లో ఇక్కడ వీ కంట్రోలర్ని పాస్ చేస్తాం, నెక్స్ట్ వీసీ పాస్ చేసి యానిమేటెడ్ ట్రూ నా ఫాల్స్ ఇచ్చుకుంటాం. మనకి యానిమేషన్ కావాలంటే ట్రూ, లేదంటే ఫాల్స్. అలాగే ఇప్పుడు సెల్ఫ్ డాట్ నావిగేషన్ కంట్రోలర్. ఓకే, నావిగేషన్ కంట్రోలర్ డాట్ పుష్. ఇందాక చెప్పాను కదా మనకు నావిగేషన్ కంట్రోలర్ పుష్ పాపు ఉంటాయి. ఓకే, పుష్ వీ కంట్రోలర్. ఓకే, పుష్లో సేమ్ అందులో ప్రెజెంట్లో ఎలాగైతే వీ కంట్రోల్ పాస్ చేస్తాం అలా వీ కంట్రోల్ పాస్ చేస్తాం, యానిమేటెడ్ ట్రూ నా ఫాల్స్ అనేది ఇస్తాం అంతే.
సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ డాట్ ప్రెజెంట్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ డాట్ నావిగేషన్ కంట్రోలర్ డాట్ పుష్ వ్యూ కంట్రోలర్. ఓకే, ఇలా రన్ చేద్దాం. ఓకే, మూవ్ టు నెక్స్ట్. వచ్చేసింది ఇంకో వీ కంట్రోలర్కి. ఈ వీ కంట్రోల్లో మనం సెగ్యూతో పెట్టాం కాబట్టి సెగ్యూ ఎలాగో వర్క్ అవుతుంది. ఇక్కడ బ్యాక్ బటన్ వచ్చేసి మనం ఏం ఫంక్షనాలిటీ రాయక్కర్లేదు, బై డిఫాల్ట్ బ్యాక్ బటన్ వచ్చేస్తుంది, దాంట్లో ఆ పాప్ అనే ఫంక్షనాలిటీ జరుగుతుంది. అలా కాదు, నేను సపరేట్ ఇంకో బటన్ పెట్టాలనుకుంటున్నాను, ఆ బటన్లో ఫంక్షనాలిటీ జరగాలి, ఆ బ్యాక్ వెళ్ళే ఫంక్షనాలిటీ. సో అప్పుడు బ్యాక్. ఓకే, అండ్ దీనికి మనం యాక్షన్ తీసుకోవాలి కదా బ్యాక్ బటన్కి. యాక్షన్ బ్యాక్. ఓకే, సో యాక్షన్ బ్యాక్ ఏంటంటే మనకి డిస్మిస్ ఎలాగైతే సెల్ఫ్ డాట్ డిస్మిస్ అని ఉంటుందో, సెల్ఫ్ డాట్ డిస్మిసే కదా మనం నార్మల్గా ప్రజెంట్ చేసినప్పుడు డిస్మిస్ యానిమేటెడ్ ట్రూ ఆర్ ఫాల్స్ చేస్తాం. ఓకే, అలాగే సేమ్ మనకి సెల్ఫ్ డాట్ నావిగేషన్ కంట్రోలర్ డాట్ పాప్ వ్యూ కంట్రోలర్ అని ఉంటుంది, ఇందులో యానిమేటెడ్ ట్రూ ఆర్ ఫాల్స్ పంపిస్తాం. ఓకే, ఇక్కడ వచ్చేసి డిస్మిస్లో యానిమేటెడ్ ట్రూ ఆర్ ఫాల్స్ పంపిస్తాం, ప్రజెంట్ చేసి ఉంటే కనుక ఈ క్లాస్. అలా కాకుండా పుష్ చేయబడి ఉంటే సెల్ఫ్ డాట్ నావిగేషన్ కంట్రోలర్ డాట్ పాప్ వ్యూ కంట్రోలర్ డాట్ పాప్ వ్యూ కంట్రోలర్ విత్ యానిమేటెడ్ అనమాట, యానిమేటెడ్ ట్రూ ఆర్ ఫాల్స్, యానిమేట్ అవ్వాలా లేదా. ఓకే, సో ఇప్పుడు రన్ చేద్దాం. ఆ బ్యాక్ బటన్ వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం పైన లెఫ్ట్లో బై డిఫాల్ట్ క్రియేట్ అయిన బ్యాక్ బటనే కాకుండా మనం క్రియేట్ చేసిన బ్యాక్ బటన్ యూజ్ చేసి కూడా పాప్ అవ్వచ్చు. అదే మనం ప్రెజెంట్ చేస్తే కనుక ఇది ప్రెజెంట్ అయింది, సో ఈ బ్యాక్ బటన్ వర్క్ అవ్వదు, ఎందుకంటే మన నావిగేషన్ కంట్రోల్ ఉంటేనే పాప్ వ్యూ కంట్రోలర్ చేస్తున్నాం, డిస్మిస్కి ఫంక్షనాలిటీ రాయలేదు అక్కడ. ఓకే, అలా ఇది ప్రెజెంట్ చేయబడింది కాబట్టి నేను ఇక్కడ విత్ సెగ్యూతో పుష్ చేస్తున్నా కూడా అది పుష్ అవ్వట్లేదు, ప్రెజెంటే అవుతుంది ఇంకో వీ కంట్రోల్. ఎందుకు అంటే నావిగేషన్ కంట్రోల్ ఉంటేనే ఆ వీ కంట్రోలర్కి పుష్ అవుతుంది, లేదు అంటే ప్రెజెంటే అవుతుంది విత్ సెగ్యూ అయితే. అదే మనం ప్రోగ్రామేటిక్గా రాస్తే ఇక్కడ సెల్ఫ్ డాట్ నావిగేషన్ కంట్రోలర్ డాట్ పుష్ వీ కంట్రోలర్ అని పెడితే దానికి నావిగేషన్ కంట్రోలర్ ఉంటేనే అది పుష్ అవుతుంది, లేదంటే ఎటువంటి ఫంక్షనాలిటీ జరగదు. ఓకే, అలా ఇది పుష్ పాప్. అలా కాకుండా మనకి పాప్ టు రూట్ వ్యూ కంట్రోలర్ అని ఉంటుంది. ఓకే, అసలు ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఫస్ట్ జంప్ టు డెఫినేషన్ అంతే. ఓకే, ఇది పుష్ వ్యూ కంట్రోలర్. ఇందాక చూసాం కదా, పుష్ ఒక వ్యూ కంట్రోలర్ నుంచి ఇంకో వ్యూ కంట్రోలర్కి మూవ్ అవ్వడానికి పుష్ వ్యూ కంట్రోలర్ యూజ్ చేస్తాం. పాప్ వ్యూ కంట్రోలర్ ఆ ఒక్క ఏదైతే ఫస్ట్ వ్యూ కంట్రోలర్ ఉంటుందో, ఏదైతే ప్రెజెంటెడ్ కంట్రోలర్ ఉంటుందో అది పాప్ చేయడానికి పాప్ వ్యూ కంట్రోలర్. పాప్ టు వ్యూ కంట్రోలర్ ఉంటుంది, అది ఎప్పుడంటే మనం పుష్ చేసుకుంటూ ఒక 10 వ్యూ కంట్రోలర్స్ మూవ్ అయితే వెళ్ళాం పుష్ చేసుకుంటూ, మనం ఎగ్జాక్ట్ ఒక 5th వ్యూ కంట్రోలర్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఫంక్షనాలిటీ ఆ 10th వ్యూ కంట్రోలర్ అయిపోయింది, ఇంకా 9, 8 అవన్నీ బ్యాక్ చేసుకుంటూ 5th వ్యూ కంట్రోలర్కి యూజర్ వెళ్ళకూడదు, డైరెక్ట్ 5th వ్యూ కంట్రోలర్కి బ్యాక్ వెళ్ళాలి. అలాంటప్పుడు పాప్ టు వ్యూ కంట్రోలర్ యూజ్ చేస్తాం. ఓకే, ఇంకోటి పాప్ టు రూట్ వ్యూ కంట్రోలర్ ఉంటుంది. పాప్ టు రూట్ వ్యూ కంట్రోలర్ ఏం చేస్తుందంటే మనం ఒక 20 వ్యూ కంట్రోలర్స్ పుష్ చేసుకుంటూ వెళ్ళినా కూడా ఈ పాప్ టు వ్యూ కంట్రోలర్ యూజ్ చేసినప్పుడు ఇనిషియల్ వ్యూ కంట్రోలర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, అది పాప్ టు రూట్ వ్యూ కంట్రోలర్ అదనమాట. తర్వాత టాప్ వ్యూ కంట్రోలర్, ఆ నావిగేషన్ కంట్రోలర్కి వేరే క్లాస్లో మనం ఉండింటాం, ఆ టాప్ వ్యూ కంట్రోలర్ ఏదుందని గెట్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తారు. విజిబుల్ వ్యూ కంట్రోలర్, విజిబుల్ వ్యూ కంట్రోలర్ కూడా అంతే, ప్రెజెంట్ ఆ నావిగేషన్ కంట్రోల్లో విజిబుల్ వ్యూ కంట్రోల్ ఏది ఉందో అది గెట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాయి. ఇవన్నీ మెథడ్స్. ఓకే, ఇవి జస్ట్ ప్రాపర్టీస్. ఇది వ్యూ కంట్రోలర్స్, ఆ నావిగేషన్ కంట్రోలర్కి ఎన్ని వ్యూ కంట్రోలర్స్ ఉన్నాయో చెక్ చేయడానికి గెట్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తాం. సపోజ్ మనం పుష్ చేసుకుంటూ 10 వ్యూ కంట్రోల్ వెళ్ళాం, ఆ సెల్ఫ్ డాట్ నావిగేషన్ కంట్రోల్ డాట్ వ్యూ కంట్రోల్ అంటే ఆ 10 వ్యూ కంట్రోల్ లిస్ట్ మనకి అరేలో వచ్చేస్తుంది. అలా ఇది సెట్ చేయడానికి సెట్ నావిగేషన్ వ్యూ కంట్రోలర్.
నావిగేషన్ బార్ హిడెన్ చేయడానికి ఆ బార్ వచ్చేసి రేపు చెప్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఈ మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పుష్ అర్థమైంది, పాప్ అయిపోయింది కదా. ఫస్ట్ పాప్ టు రూట్ వీ కంట్రోలర్ చెప్తాను, తర్వాత పాప్ టు వీ కంట్రోలర్ చెప్తాను. ఓకే, సో ఇప్పుడు సపోజ్ నేను సెకండ్ వీ కంట్రోలర్ ఏబీసీ కంట్రోలర్ నుంచి నేను బీవీసీ కంట్రోలర్కి వెళ్ళాను. ఓకే, అక్కడి నుంచి నేను డైరెక్ట్ ఏబీసీకి రాకుండా ఫస్ట్ ఇనిషియల్ వీ కంట్రోలర్, మెయిన్ వీ కంట్రోలర్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే, అప్పుడు ఏం చేయాలి? సో నేను ఇక్కడ బటన్ అయితే మ్యాండేటరీ కదా, బటన్ లేకుండా నేను ఫంక్షనాలిటీ అయితే చేయలేను కదా, యూజర్ ఇంటరాక్షన్ అయితే కావాలి. సో గో టు ఫస్ట్ వీసీ. ఓకే, సో దీనికి నేను ఫంక్షనాలిటీ రాద్దాం. ఇక్కడ బీవీసీ యాక్షన్ గో టు రూట్ కంట్రోలర్ అంటే పాప్ టు రూట్ వరకు నేమ్ మన చాయిస్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేనేం ఫంక్షనాలిటీ రాస్తానంటే సెల్ఫ్ డాట్ నావిగేషన్ కంట్రోలర్ డాట్ పాప్ టు రూట్ వీ కంట్రోలర్. పాప్ టు వీ కంట్రోలర్ ఉంటుంది, పాప్ టు రూట్ వీ కంట్రోలర్ ఉంటుంది. రూట్ వీ కంట్రోలర్ ఏంటి? ఇనిషియల్ వీ కంట్రోలర్ ఏదైతే ఉందో, ఎక్కడ నావిగేషన్ స్టార్ట్ అయిందో ఫస్ట్ వీ కంట్రోలర్ ఆ కంట్రోలర్కి వెళ్ళిపోతుంది. అది పాప్ టు రూట్ వీ కంట్రోలర్. ఇప్పుడు నేను రన్ చేస్తాను. సో ఇక్కడ నేను సెగ్యూ ద్వారా పుష్ చేసినా లేదంటే ప్రోగ్రామేటిక్ పుష్ చేసినా కూడా సేమ్, దానిలో డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇక్కడికి వచ్చాం, మళ్ళీ ఇక్కడ నుంచి పుష్ చేస్తున్నాం. ఇది థర్డ్ వీ కంట్రోలర్ అయింది. ఫస్ట్ ఏంటి? ఎల్లో వీ కంట్రోలర్ ఉంది, తర్వాత గ్రీన్ వచ్చేసింది, ఆ తర్వాత ఈ బ్రౌన్ వచ్చేసింది. నేను గో టు ఫస్ట్ అని పెడితే గ్రీన్కి వెళ్ళకుండా డైరెక్ట్ ఎల్లో కంట్రోలర్కి వెళ్ళిపోతుంది. ఇది పాప్ టు రూట్ వీ కంట్రోలర్. ఒక్కటనే కాదు, నేను మధ్యలో ఇంకో 4-5 వీ కంట్రోలర్ పుష్ చేసుకుంటూ వెళ్ళిపోయినా కూడా డైరెక్ట్ అది పాప్ టు రూట్ వీ కంట్రోల్ చేస్తే ఫస్ట్ వీ కంట్రోలర్కే వస్తుంది. ఇనిషియల్ వీ కంట్రోలర్ ఇదే, అది పాప్ టు రూట్ వీ కంట్రోలర్. ఇలా కాదు, పాప్ టు వీ కంట్రోలర్ కావాలి. ఓకే, పాప్ టు వీ కంట్రోలర్కి మనం ఒక 3-4 అయినా ఉంటే బాగుంటుంది. సో ఇక్కడ ఓన్లీ 3 ఉన్నాయి. పాప్ టు వీ కంట్రోల్ చేయడానికి ఇక్కడ స్కోపే లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి జస్ట్ పాప్ టు వీ కంట్రోల్ చేసినా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. పాప్ చేసినా కూడా పాప్ టు రూట్ వీ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. పాప్ టు వీ కంట్రోలర్కి అంత అవసరం లేదు కదా. సో అదే ఇక్కడ నుంచి ఇంకో క్లాస్కి మూవ్ అయ్యి అక్కడ నుంచి డైరెక్ట్ ఈ గ్రీన్ క్లాస్కి రావాలంటే అప్పుడు పాప్ టు వీ కంట్రోలర్ అవసరం అవుతుంది. ఓకే, సో నేను ఇక్కడ బటన్ తీసుకుంటాను. నేను మళ్ళీ ఫంక్షనాలిటీ రాయడం ఎందుకు, ప్రోగ్రామేటిక్ కానీ సెగ్యూ ద్వారానే నేను మూవ్ చేస్తున్నాను. ఓకే, పుష్ టు వీసీ. ఓకే, ఇక్కడ నుంచి నేను షో బ్యాక్ బటన్ వచ్చేసింది, ఎందుకంటే దీనికి నావిగేషన్ కంట్రోల్ ఉంది కాబట్టి బ్యాక్ బటన్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ నుంచి నేను మూవ్ టు ఈ గ్రీన్ వీ కంట్రోల్ కాబట్టి మూవ్ టు ఏ అనేది ఒక బటన్ తీసుకుంటాను. మనం నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు, అది మన చాయిస్. అంటే పాప్ టు ఏ కంట్రోలర్. సో దీనికి ఫంక్షనాలిటీ రాద్దాం. డైరెక్షన్ పాప్ టు ఏ. ఓకే, ఇక్కడ వచ్చి నీట్ కనిపిస్తుంది, నేను మూవ్ అవుతున్నా. ఇక్కడ సివి కంట్రోల్ బటన్ యాక్షన్ తీసుకున్నాము. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఏ వీ కంట్రోలర్కి అయితే పాప్ అవ్వాలనుకుంటున్నామో ఆ వీ కంట్రోలర్ గెట్ చేసుకునే మెథడ్ ఉంటుంది, లేదంటే నావిగేషన్ కంట్రోల్లో ఇండెక్స్ పాస్ చేసి ఆ ఇండెక్స్కి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అలా అయినా పాస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే మనం వీ కంట్రోలర్ని గెట్ చేసుకోవాలి, ఏ వీ కంట్రోలర్కి మూవ్ అవ్వాలనుకుంటున్నామని. ఓకే, లెట్ VC equals to self dot navigation controller dot view controllers. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే నాకు వీ కంట్రోలర్స్ లిస్ట్ తెలియాలి.
నేను కోడ్ రాయాలి అంటే ఇక్కడ నాకు వీ కంట్రోలర్ లిస్ట్ తెలిసి ఏ ఇండెక్స్లో ఆ కంట్రోలర్ ఉందో చూసుకొని ఆ కంట్రోలర్కి మూవ్ చేయాలి. సో దానికోసం అని చెప్పేసి నేను జస్ట్ రన్ చేస్తున్నా. ఫస్ట్ వీ కంట్రోలర్ మొత్తం ప్రింట్ చేసుకుంటాను. ఏ ఇండెక్స్లో ఆ ఏవీసీ అనేది ఉందో నేను చూసుకుంటాను. ఓకే, ఇక్కడ కాల్ అయింది. ఇది డీబగ్గింగ్ అంటారు, ఇక్కడ బ్రేక్ పాయింట్ అంటారు. బ్రేక్ పాయింట్ ఇక్కడ ఆన్ చేసామంటే ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు మనకి అక్కడ స్టక్ అయిపోయి ఇక్కడ కన్సోల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏదైనా ప్రింట్ చేసుకొని చూసుకోవచ్చు. ఏదైనా కూడా ఇక్కడ ఉండే వాల్యూ యాక్సెసిబుల్ ఉంటే ప్రాపర్టీ. ఓకే, ఆ బ్రేక్ పాయింట్ జస్ట్ పాస్ చేయాలంటే ఇలా, తీసేయాలంటే జస్ట్ స్వైప్ చేస్తే సరిపోతుంది. జస్ట్ ఇక్కడ ట్యాప్ చేస్తే లైన్ మీద బ్రేక్ పాయింట్ అనేది ఆన్ అయిపోతుంది. ఓకే, మొత్తం మల్టిపుల్ క్లాసెస్లో బ్రేక్ పాయింట్స్ ఉండి ఒకేసారి అన్ని బ్రేక్ పాయింట్స్ ఆఫ్ చేయాలనుకుంటే ఇక్కడ ఓకే ఆన్ ఆఫ్. సో ఇక్కడ నాకేంటి సెల్ఫ్ డాట్ నావిగేషన్ కంట్రోలర్ డాట్ వ్యూ కంట్రోలర్స్, ఎన్ని వ్యూ కంట్రోలర్స్ అనేవి నాకు కావాలి. ఇది అరే అనమాట. ఓకే, వ్యూ కంట్రోలర్స్ అనేది అరే లాగా ఉంటుంది. ఫస్ట్ ఏంటి ఇవై నావిగేషన్ కంట్రోలర్లో వ్యూ కంట్రోలర్ అనేది ఫస్ట్ వ్యూ కంట్రోలర్, తర్వాత ఏవీసీ అని వచ్చింది, తర్వాత బీవీసీ, ఇప్పుడు కరెంట్ లాస్ట్ వచ్చేసి సివిసి, ఇది లాస్ట్లో ఉంది. సో నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ ఏవీసీకి మూవ్ అవ్వాలనుకుంటున్నాను. వీ కంట్రోలర్కి అయితే డైరెక్ట్ పాప్ టు రూట్ వీ కంట్రోలర్ పెడితే ఇక్కడికి వచ్చేస్తుంది. జస్ట్ పాప్ చేస్తే బీవీసీకి అయితే వచ్చేస్తుంది. పాప్ టు వీ కంట్రోలర్ అంటే పాప్ వీ కంట్రోలర్ అంటే బీవీసీకి వచ్చేస్తుంది. పాప్ టు వీ కంట్రోలర్ చేస్తేనే ఏవీసీలోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి నాకు ఏవీసీ ఏ ఇండెక్స్లో ఉందో తెలియాలి ఫస్ట్. సో ఇది ఫస్ట్ ఇండెక్స్లో ఉంది. సో ఫస్ట్ ఇండెక్స్, ఓకే, ఫస్ట్ ఇండెక్స్ ఇక్కడ గాడ్ స్టేట్మెంట్ పెట్టుకుంది, ఎందుకంటే నావిగేషన్ కంట్రోల్ అనేది ఆప్షన్ ఉందో లేదో కన్ఫర్మేషన్ లేదు. సో అది కన్ఫర్మ్డ్గా వీసీ అయితే తీయలేదు. అందుకోసం గాడ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే మనకు వార్నింగ్స్, ఎర్రర్స్, క్రాషెస్ అలాంటివి లేకుండా ఉంటుంది. ఓకే, రిటర్న్. ఓకే, ఇక్కడ సెల్ఫ్ డాట్ నావిగేషన్ కంట్రోలర్ డాట్ పాప్ టు వ్యూ కంట్రోలర్. ఓకే, పాప్ టు వ్యూ కంట్రోలర్లో మనం ఏ వీసీకి పాప్ అవ్వాలనుకుంటున్నాం ఆ వ్యూ కంట్రోలర్ని పాస్ చేయాలి. సో ఈ వ్యూ కంట్రోలర్కి నేను పాప్ అవ్వాలనుకుంటాను అనుకుంటే ఆ వీసీ పాస్ చేసి రిటర్న్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్, మన చాయిస్ అది. అక్కడ ఫాల్స్ పాస్ చేసామంటే యానిమేషన్ లేకుండా డైరెక్ట్ అక్కడ జస్ట్ ఒక బ్లింక్ లాగా అలా వచ్చేస్తుంది. యానిమేషన్ పెడితే బ్యాక్కి మూవ్ అయినట్టు అలా వచ్చేస్తుంది, స్వైపింగ్ జరిగినట్టు అంతే. సో రన్ చేద్దాం. సో ఇక్కడ ఇందులో నుంచి గ్రీన్ వచ్చింది, గ్రీన్ నుంచి బ్రౌన్ వచ్చింది, బ్రౌన్ నుంచి వైట్ వచ్చింది. పాప్ టు వ్యూ చేస్తే గ్రీన్కి వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ బ్యాక్ వెళ్తే ఎల్లోకి అయితే వెళ్ళిపోతుంది. అలా ఇది పాప్ టు వ్యూ కంట్రోలర్. స్పెసిఫిక్గా ఏ వ్యూ కంట్రోలర్కి అయితే ప్రీవియస్లీ ఆల్రెడీ పుష్ అయిపోయిన వ్యూ కంట్రోలర్కి ఏ దానికైనా వెళ్ళాలి అనుకుంటే ఈ మెథడ్స్ యూజ్ చేస్తాం. ఓకే, ఇది పాప్ టు వ్యూ కంట్రోలర్. ఇలా కాకుండా మనకి ఇండెక్స్ కూడా కాదు. ఓకే, కొన్ని సందర్భాల్లో ఏ ఫస్ట్ పాస్ అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో బి ఫస్ట్ పాస్ అవ్వచ్చు. ఓకే, సపోజ్ ఇక్కడ ఏంటి, నేను ఇదొక ఆర్డర్లో తీసుకెళ్ళాను. ఓకే, నాకు ఫస్ట్ ఈ కంట్రోల్ నుంచి ఈ కంట్రోలర్కి వచ్చాను, ఈ కంట్రోల్ నుంచి ఈ కంట్రోలర్కి వచ్చాను, దీని నుంచి ఇది ప్రజెంట్ చేశాను. అలా కాదు, నేను ఇప్పుడు మార్చేసాను అనుకో. సపోజ్ ఇక్కడ ఇంకో బటన్ తీసుకొని ఫస్ట్ ఇది ప్రజెంట్ చేసి, తర్వాత ఇది ప్రజెంట్ చేసి, దాని తర్వాత నేను ఇది తర్వాత ఇది అలా ప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళాను, పుష్ చేసుకుంటూ వెళ్ళాను. బట్ ఇక్కడ ఇది క్లిక్ చేస్తే మాత్రం నా గ్రీన్ వీ కంట్రోలరే రావాలి. అలాంటి కేసెస్లో ఏం చేయాలి? ఓకే, సపోజ్ ఇప్పుడు నేను ఆర్డర్ చేంజ్ చేస్తాను. ఓకే, పుష్ టు బి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి నేను సెగ్ యూజ్ చేస్తాను, కోడింగ్ మళ్ళీ టైం పడుతుంది. సో ఇక్కడికి పుష్ అవుతుంది, నేను ట్యాప్ చేస్తే ఈ బ్రౌన్ వీ కంట్రోలర్కి పుష్ అవుతుంది. బ్రౌన్ వీ కంట్రోలర్ నుంచి నేను పుష్ టు సి బదులు ఇంకో బటన్ తీసుకొని ఈ వైట్ వీ కంట్రోలర్ ఉంది కదా ఇంకోటి, అక్కడికి మూవ్ చేయిస్తాను.
ఎలా అంటే పుష్ టు డి, నేను ఇక్కడ ఫస్ట్ బ్రౌన్ నుంచి గ్రీన్ నుంచి వైట్ తీసుకెళ్తానండి. ఓకే, పుష్ టు డి. ఓకే, బ్రౌన్ వచ్చాను, బ్రౌన్ నుంచి మళ్ళీ గ్రీన్కి బటన్ తీసుకొని ఈ పాప్ అనేది వర్క్ అవ్వదు, ఎందుకంటే అక్కడికి రాదు కదా. పాప్ చేస్తే మళ్ళీ ఎల్లో వీ కంట్రోల్ అనేది వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇది ఇప్పుడు ఏం చేశాను, ఫ్లో చేంజ్ చేశాను. ఫస్ట్ ఈ ఎన్రో వీ కంట్రోల్ నుంచి పుష్ టు బి అవుతుంది, ఇక్కడ బి నుంచి మళ్ళీ ఏకి వస్తుంది, ఏ నుంచి మళ్ళీ డీకి వెళ్తుంది. ఓకే, డీకి వెళ్ళిన తర్వాత ఓకే, నేను ఇంకా యాక్షన్ చేయలేదు, యాక్షన్ రాసాను. ఓకే ఓకే, ఈ డీకి వెళ్ళిన తర్వాత డి నుంచి నాకు అప్పుడు ఈ సి కంట్రోలర్కి మూవ్ చేస్తాను, అప్పుడు మనకు ఫ్లో మారుతుంది. ఇండెక్స్ వచ్చేసి 1లో ఈ ఏబిసి అయితే ఉండదు కదా, 2లో ఉంటుంది. చూస్తాను, చేస్తే క్లియర్గా అర్థం. ఓకే, ఈ కంట్రోలర్ నుంచి ఇది తీసుకుంటాను. షో డన్. ఇప్పుడు నాకేంటి, నేను ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఫంక్షనాలిటీ నేను ఏం చేంజ్ చేయను. జస్ట్ నేను పాప్ టు వ్యూ కంట్రోల్ మీద ట్యాప్ చేస్తే ఏమవుతుంది, నాకు ఆ గ్రీన్ కలర్ది అయితే రాదు, బ్రౌన్ కలర్ది వచ్చేస్తుంది. ఓకే, క్లాస్ ఏవిసి కాకుండా బీవీసీ అనేది వచ్చేస్తుంది. ఓకే, పుష్ టు బి వెళ్తున్నాను, తర్వాత పుష్ టు ఏ తీసుకున్నాను, మళ్ళీ తర్వాత డి, మళ్ళీ అక్కడ నుంచి సి. ఇప్పుడు పాప్ టు ఏవి కంట్రోలర్ అని ఉంది, కానీ ఇది ప్రింట్ నేను మూవ్ చేస్తే ఏమైతే బీకి వెళ్ళిపోతుంది. ఓకే, బ్యాక్ వస్తే ఏమవుతుంది, అప్పుడు ఎల్లో వచ్చేస్తుంది, ఎందుకంటే డైరెక్ట్ ఎల్లో నుంచి నేను బ్రౌన్కి వెళ్ళాను కాబట్టి. ఓకే, మెయిన్ వీ కంట్రోల్ నుంచి బీవీ కంట్రోల్కి వెళ్ళాను కాబట్టి అది. సో గ్రీన్ వీ కంట్రోల్కి మూవ్ అవ్వట్లేదు, ఎందుకంటే నేను డైరెక్ట్ ఇండెక్స్ పాస్ చేస్తాను. ఇలా కాకుండా ఇటువంటి కేసెస్లో ఓకే, మనకి ఏ ఇండెక్స్లో వస్తుందో తెలియదు, బట్ ఆ వీ కంట్రోలర్కే నేను మూవ్ అవ్వాలి, గ్రీన్ వీ కంట్రోల్కి మూవ్ అవ్వాలి. అలాంటి కేసెస్లో ఎలా రాయొచ్చు అంటే కోడ్ ఓకే, ఫర్ వీసీ ఇన్ in self dot v controller, self dot navigation controller dot v controllers. ఓకే, ఈ v కంట్రోలర్స్కి నేను లూప్ రన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనకు అది ఆప్షనల్ వాల్యూ, సో ఎర్రర్ త్రో చేస్తుంది, జస్ట్ ఒక ఎంటీఆర్ఏ పాస్ చేస్తున్నాను ఆప్షనల్. ఒకవేళ v కంట్రోల్స్ దొరికితే ఎంటీఆర్ఏ తీసుకుంటే సో లూపే రన్ అవ్వదు. అది నేను కట్ చేసి పైన పెట్టేస్తున్నాను, జస్ట్ ఫర్ ద రెఫరెన్స్, మీకు తర్వాత రిఫర్ చేయడానికి అయితే ఉండాలి. సో ఇప్పుడు ఇలా ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడే వేర్ కండిషన్ రాసుకోవచ్చు. మనకి ఫర్ లూప్లో వేర్ కండిషన్ రాయడం చూపించాను కదా, సో ఇక్కడే రాసుకోవచ్చు, వేర్ విసి ఈజ్ ఏవిసి. అప్పుడు మాత్రమే సెల్ఫ్ డాట్ నావిగేషన్ కంట్రోలర్ డాట్ పాప్ టు వ్యూ కంట్రోలర్, అక్కడ వీసీ పాస్ చేసి యానిమేషన్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఫర్ లూప్ ఏమవుతుంది, మల్టిపుల్ టైమ్స్ రన్ అవుతుంది. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కూడా రన్ అవుతుంది. ఒకవేళ నేను ఆ గ్రీన్ వ్యూ కంట్రోల్ని 2 times ఆ లూప్లో రన్ అయింది, 2 times పుష్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఒకే వ్యూ కంట్రోల్ మల్టిపుల్ టైమ్స్ కూడా పుష్ చేయొచ్చు మనం. సో అలా పుష్ చేయాల్సి వచ్చింది, అప్పుడు ఏమవుతుంది, మల్టిపుల్ టైమ్స్ పాప్ టు వ్యూ కంట్రోలర్ రన్ అవుతుంది. సో అలా రన్ అవ్వకుండా ఉండడానికి ఇది ఎప్పుడైతే వీసీ వచ్చేస్తుందో ఏవిసిగా ఫస్ట్ది ఏదైతే ఉందో అక్కడికే మూవ్ అవ్వడానికి రిటర్న్ ఆర్ బ్రేక్. ఫర్లో బ్రేక్ చేయడానికి బ్రేక్ అయినా యూజ్ చేయొచ్చు కదా. రిటర్న్ యూజ్ చేస్తే ఈ మెథడే స్టాప్ అయిపోతుంది, బ్రేక్ యూజ్ చేస్తే లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో మన ఇష్టం, మన చాయిస్, బ్రేక్ కావాలంటే బ్రేక్ యూజ్ చేసుకోవచ్చు, బ్రేక్. సో ఫస్ట్ ఏవిసి ఏదైతే వస్తుందో ఆ వి కంట్రోలర్కి మూవ్ అయిపోతుంది. ఇప్పుడు రాసిన కోడ్ వల్ల అది ఎక్కడున్నా కూడా మూవ్ టు వీ కంట్రోల్ మీద నేను ట్యాప్ చేసినప్పుడు ఏవీ కంట్రోల్ మీద ఈ ఏవిసికి వచ్చేస్తుంది, ఆ గ్రీన్ వీ కంట్రోలర్కి వచ్చేస్తుంది. ఓకే, పుష్ టు ఏ, పుష్ టు డి, యా, ఇది అలా రూప్ రన్ చేసి ఇది ఎగ్జిక్యూట్ అయినప్పుడే అవుతుంది.
ఇది పాప్ టు వ్యూ కంట్రోలర్, పాప్ వ్యూ కంట్రోలర్, పాప్ టు రూట్ వ్యూ కంట్రోలర్, పుష్ వ్యూ కంట్రోలర్. ఓకే, ఇది మీరు కరెక్ట్గా హైరార్కీ చూపించాలంటే 1 సెకండ్. హైరార్కీ అనేది ఎట్లా ఉంటుందో కూడా చూపిస్తాను. ఇక్కడ నేను పుష్ టు బి, పుష్ టు సి, పుష్ టు ఏ, సారీ బి సి, ఇక్కడ నేను కంట్రోలర్స్ వచ్చాను. ఓకే, అవి ఏవేవి ఉన్నాయో బ్యాక్గ్రౌండ్లో చూడాలనుకుంటే ఇక్కడ హైరార్కీ చూడొచ్చు మనం. ఈ బటన్ ఏదైతే ఉందో దీని మీద ట్యాప్ చేసినప్పుడు ఇలా మనకి ఏది ప్రెజెంట్ అయిందో ప్రెజెంట్ అది ఇక్కడ చూపిస్తుంది. ఇలా మనం స్వైప్ చేస్తే ఓకే మనకి మూవ్ చేసుకోవచ్చు. ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో చూడొచ్చు ఏమేమి ఉన్నాయి అక్కడ ఎలిమెంట్స్ అనేది. ఓకే, వాటి మధ్య డిస్టెన్స్ పెరగాలి అంటే ఇలా డిస్టెన్స్ పెంచుకొని మరి చూడొచ్చు. ఓకే, ఇది ఇలా ఏ ఎలిమెంట్స్ టాప్ నుంచి రిమూవ్ చేసుకుంటూ రావాలంటే ఇలా ఇలా చేసుకుంటూ రావచ్చు, లేదు బాటమ్ నుంచి రిమూవ్ చేసుకుంటూ రావాలంటే ఇలా. ఓకే, ఇప్పుడు మొత్తం ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ గ్యాప్ ఎంత ఉంది మనం స్వైప్ చేసుకొని చూసుకోవచ్చు ఏమేమి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఏముంది, సివిసి ఉంది, దానికంటే ముందు యుఐ నావిగేషన్ కంట్రోలర్ ఉంది. ఓకే, ఫస్ట్ వీ కంట్రోలర్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మనం అదే హైరార్కీ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ యుఐ విండో ఉంటుంది అప్లికేషన్కి, తర్వాత యుఐ ట్రాన్సిషన్ వ్యూ ఉంది, డ్రాప్ షాడో వ్యూ ఉంది. ఓకే, తర్వాత నావిగేషన్ కంట్రోల్. మనకి ఇనిషియల్ వ్యూ కంట్రోల్ నావిగేషన్ కంట్రోలర్ కదా, సో నావిగేషన్ కంట్రోల్ ఉంది. ఆ నావిగేషన్ కంట్రోలర్లో కంటైనర్ వ్యూ ఉంది. ఓకే, మరి ఫోకస్ కంటైనర్ గైడ్, ఇది ఇక్కడ ఫోకస్ కంటైనర్ గైడ్, మిగతాదంతా కూడా ఇక్కడ నావిగేషన్ బార్ అనమాట. మనకు బ్యాక్ బటన్ వచ్చేది, టైటిల్ చూపించడం ఇలా ఉంటుంది. నావిగేషన్ బార్ గురించి రేపు వస్తుంది. ఇది నావిగేషన్ ట్రాన్సిషన్ ఐటమ్, ట్రాన్సిషన్ జరుగుతుంది మనకి యానిమేషన్, అది వ్రాపర్. ఇది సివిసి. ఓకే, మనకి ఇప్పుడు ప్రెజెంట్ అయ్యి ఉన్నది సివిసి. సో ఆ వ్యూ కంట్రోలర్నే చూపిస్తుంది. ఇంకా మిగతా వ్యూ కంట్రోలర్ చూపించట్లేదు, బట్ అవి బ్యాక్గ్రౌండ్లో ఉంటాయి. అవి మనకి ఏవేవి ఉన్నాయి ఇప్పుడు వ్యూ కంట్రోలర్ ఫ్లో చూడాలంటే నేను ఇందాక చెప్పాను కదా, ఏదైనా బటన్ యాక్షన్ కానీ లేదంటే ఎనీవేర్ వీడియో లోడ్లో కూడా మనం బ్రేక్ పాయింట్ పెట్టుకొని చూసుకోవచ్చు ప్రింట్అవుట్ చేసుకొని. నేను ఇలా పెట్టాను. ఆ హైరార్కీ రిమూవ్ అయిపోయి మళ్ళీ యాప్ రన్ అవ్వాలంటే ఇక్కడ ఫార్వర్డ్ అనే కీ ఉంటుంది. బ్రేక్ పాయింట్ రన్ అవ్వాలన్నా ఆ హైరార్కీ మూవ్ అవ్వాలన్నా సేమ్ అది ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను బటన్ ట్యాప్ చేసినప్పుడు ఈ బ్రేక్ పాయింట్ అనేది కాల్ అవుతుంది. బ్రేక్ పాయింట్స్లో ఇది వచ్చేసి ఫార్వర్డ్ అనమాట, ఆ స్కిప్ చేసి వెళ్ళిపోతుంది. స్టెప్ ఓవర్, ఒక్కో స్టెప్ ఎగ్జిక్యూట్ అయ్యే చూసుకుంటూ వెళ్ళాలంటే ఇలా వెళ్ళొచ్చు ఇలా. ఓకే, ఇది ఫర్ లూప్ కాబట్టి ఇక్కడెక్కడ ఎదురుతూ ఉంటుంది. సో నేను ఇప్పుడు ఈ కంట్రోలర్కి నావిగేషన్ కంట్రోలర్కి ఇప్పుడు చైల్డ్ ఇవి కంట్రోలర్స్ ఏమేమి ఉన్నాయో బీ కంట్రోలర్స్ ఏమేమి ఉన్నాయో చూడాలనుకుంటున్నాను. సో సేమ్ ఇప్పుడు 5 వీ కంట్రోలర్స్ ఉన్నాయి. ఫస్ట్ వీ కంట్రోలర్ ప్రెజెంట్ అయింది, తర్వాత నుంచి పీవీసీ, తర్వాత నుంచి ఏవీసీ, తర్వాత డివిసి, తర్వాత సివిసి అనేది ప్రెజెంట్ అయింది. ఓకే, ఇలా మళ్ళీ ఇక్కడ కావాలంటే మళ్ళీ ప్రెజెంట్ చేసుకుంటూ మొత్తం లూప్ రన్ చేసుకుంటూ ఇంకో 20 వీ కంట్రోలర్ అనేది తయారు చేయొచ్చు. ఓకే, మన దగ్గర 4 ఉన్నా కూడా మళ్ళీ వాటినే క్రియేట్ చేసుకుంటూ పుష్ చేసుకుంటూ 20 వీ కంట్రోలర్ కూడా లైన్గా మనం ప్రెజెంట్ చేయడానికి పుష్ చేయడానికి ఛాన్స్ ఇస్తారు. ఓకే, ఇది నావిగేషన్ కంట్రోలర్. అంతకుముందు ఏంటంటే ప్రెజెంట్ డిస్మిస్ చేసినప్పుడు ఒకదాని నుంచి ఒకటి ప్రెజెంట్ చేసుకుంటూ వెళ్తే డైరెక్ట్ ఫస్ట్ వ్యూ కంట్రోల్కి మూవ్ అవడానికి అయితే ఉండదు. ఇక్కడ నావిగేషన్లో ఛాన్స్ ఉంది. అండ్ ఫస్ట్ అనే కాకుండా మిడిల్లో ఏదో వ్యూ కంట్రోల్కి మూవ్ అవడానికి కూడా ఛాన్స్ ఉండదు ప్రెజెంట్ డిస్మిస్ చేసేటప్పుడు. ఇక్కడ అవకాశం అయితే ఉంటుంది నావిగేషన్ కంట్రోల్. ఒకదానికి లింక్ అనేది ఉంటుంది, కనెక్షన్ అనేది ఉంటుంది. మనం ఇంకా కావాలంటే గెట్ చేసుకోవచ్చు కూడా, గెట్ చేసుకుని అక్కడ ఉన్న వాల్యూని కూడా గెట్ చేసుకోవచ్చు. సపోజ్ ఏవీసీలో సమ్ వాల్యూ ఉంది. ఓకే, వేర్ సమ్ వాల్యూ ఈక్వల్ టు 1 అని పెట్టాను. సో నేను బీకి వచ్చినప్పుడు ఆ వీ కంట్రోల్ని గెట్ చేసుకొని, సపోజ్ ఇక్కడే ఉంది ఏవీసీలోనే కదా వాల్యూ ఉంది, నేను మూవ్ చేసేటప్పుడు ఆ వాల్యూ చేంజ్ చేయాలనుకుంటున్నాను. చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. వీసీ డాట్ సమ్ వాల్యూ ఈక్వల్ టు 4. ఓకే, వీ కంట్రోల్ హ్యాస్ నో మెంబర్ సమ్ వాల్యూ. ఇది ఇంకా బిల్డ్ అవ్వలేదు. ఓకే, బిల్డ్ అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఆ వాల్యూని కావాలంటే లెవెల్ మీద చేయించుకోవాలనుకోండి, ఇక్కడ వీ విల్ అపియర్ ప్రెజెంట్ చేస్తే ఏమవుతుంది, ఆ పాప్ జరిగినప్పుడు డిస్మిస్ జరిగినప్పుడు ఎట్లయితే వీ విల్ అపియర్ కాల్ అవుతుందో పాప్ జరిగినప్పుడు కూడా వీ విల్ అపియర్ కాల్ అవుతుంది. ఓకే,
ఇక్కడ సపోజ్ నేను ఒక లేబుల్ తీసుకుంటే ఆ లేబుల్ మీద చూపించవచ్చు, లేదు ప్రింట్ స్టేట్మెంట్ పెడుతున్నాను ప్రస్తుతానికి. ప్రింట్ స్టేట్మెంట్ సమ్ వాల్యూ. ఓకే, విసి. ఓకే ఓకే, ఇక్కడ వచ్చేసి విసి ఈజ్ ఏవిసి. ఈజ్ ఏవిసి అని తెలుస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం జస్ట్ ఇక్కడ కంపారిజన్ ఈజ్ ఏవిసి అనేది తీసుకుంటున్నాం, అంటే అది ఏవిసి క్లాసా కాదా అనేది. బట్ యాజ్ ఏవిసి అనేది తీసుకుంటేనే ఇక్కడ మనం వాల్యూ అసైన్ చేయడానికి వస్తుంది అనమాట. అంటే కరెక్ట్గా అది ఏవిసిని అని కన్ఫర్మేషన్ దీనికి తీసుకున్నప్పుడు. ఇప్పుడు దీనికి ఏం చేయాల్సి వస్తుందంటే లెట్ ఆబ్జెక్ట్ ఏవిసి ఈక్వల్ టు bc as abc. డాట్ సమ్ వాల్యూ ఈక్వల్ టు 4. ఇది ఆప్షనల్ అనమాట, అది ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నమాట. సారీ, లెట్ ఇఫ్ యూజ్ చేయాలి కదా, ఇఫ్ క్వశ్చన్ మార్క్ యూజ్ చేయాలి. సో ఇలా ఈ విసి అనేది ఏవిసి అయితే అప్పుడు దాంట్లో ఉన్న వాల్యూని అప్డేట్ చేస్తుంది. ఓకే, అప్డేట్ చేసి మూవ్ చేస్తుంది. అది పాప్ అయిపోయినప్పుడు మనకి విల్ అపియర్ ఎలాగో కాల్ అవుతుంది, సో ప్రింట్ అవుతుంది. ఇక్కడ 1 కదా ఉన్నది, కానీ 4 ప్రింట్ అవుతుంది మనం పాప్ టు వ్యూ కంట్రోలర్ వచ్చినప్పుడు. ఓకే, ఇక్కడ వచ్చాము, ఇక్కడ పుష్ టు బి, ఎక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్దాం, నో ప్రాబ్లం. ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. మూవ్ టు ఏవి కంట్రోలర్, ఏ అనేది అసలు రాలేదు ఈ ఫ్లోలో, ఎందుకంటే నేను జస్ట్ మూవ్ టు బి వెళ్ళాను, బి నుంచి మళ్ళీ సికి వెళ్ళిపోయాను, సో ఏ రాలేదు ఆ ఫ్లోలో, ఎందుకు అది ఏమవ్వలేదు. ఇక్కడ ఏంటి, ఫస్ట్ ప్రెజెంట్ అయినప్పుడు 1 సమ్ వాల్యూ అనేది ప్రింట్ అయింది, తర్వాత ప్రెజెంట్ అయ్యేసరికి పాప్ టు వ్యూ కంట్రోల్ వచ్చినప్పుడు అది వాల్యూ అప్డేట్ అయిపోయి 4 సమ్ వాల్యూ అనేది ప్రింట్ అయింది. అది సో ఒకదానికి కనెక్షన్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇది ఈ మనకి స్టాక్ క్యూ అని ఉంటాయి. నావిగేషన్ కంట్రోల్ వచ్చేసి స్టాక్ లాగా వర్క్ అవుతుంది. స్టాక్ ఇన్ ద సెన్స్ ఒక ట్రే ఉందనుకోండి, అందులో ఫైల్స్ పెడుతున్నాం. ఓకే, ఫైల్స్ పెట్టేటప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఏ ఫైల్ పెట్టామో అది లాస్ట్ తీయాల్సి వస్తుంది. అంటే ఒక 4 ఫైల్స్ ఒకదాని మీద ఒకటి పెట్టాము, కిందిది తీయాలి అంటే మనం ఫస్ట్ పైది తీయాలి కదా, అలా అనమాట. అది స్టాక్ అంటారు. క్యూ వచ్చేసి ఫస్ట్ ఏదైతే క్యూలోకి వెళ్తుందో అదే ఫస్ట్ బయటకు వస్తుంది కదా, అది క్యూ. నావిగేషన్ కంట్రోల్ వచ్చేసి స్టాక్ ఫార్ములాలో వర్క్ అవుతుంది. మీరు ఏదన్నా మీకు డౌట్స్ వచ్చినప్పుడు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు ఎక్కువ స్టాక్ ఓవర్ఫ్లోలో ఆన్సర్స్ దొరుకుతాయి. అక్కడ మీరు సింపుల్ చూసినా కూడా స్టాక్ అనమాట. ఇది స్టాక్, ఇది ఒక ట్రే అన్నట్టు. ట్రేలో ఫైల్స్ పెడితే ఏమవుతుంది, ఇలా స్టాక్ లాగా ఏర్పడతాయి. మనం కింది తీయాలంటే ఏమవుతుంది, ఫస్ట్ పై తీయాల్సి వస్తుంది. అలా మనం ఇక్కడ వీ కంట్రోలర్ కూడా ఏంటి, ఫస్ట్ రూట్ వీ కంట్రోలర్కి వెళ్ళాలన్నప్పుడు, ఇంకా వేరే కంట్రోలర్కి వెళ్ళినప్పుడు పైవన్నీ తీసేయాల్సి వస్తుంది అనమాట. పాప్ టు వ్యూ కంట్రోలర్ అవుతూ లాస్ట్కి వచ్చేస్తుంది. అది ఓకే, అర్థమైందా ఈ నావిగేషన్ కంట్రోల్ కాన్సెప్ట్? రికార్డ్ ఆఫ్ చేసే శేఖర్. ఓకే.